హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు డేట్ వచ్చేసి 30 నవంబర్ 2024. ఈరోజు ఉన్నటువంటి న్యూ అప్డేట్ ఏంటంటే, రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి న్యూ రేషన్ కార్డ్. దీని గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారికంగా అనౌన్స్ చేశారు. న్యూ రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అనేసి తెలియజేశారు. న్యూ రేషన్ కార్డు ఉంటే మాత్రమే మనకి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే పథకాలు అనేవి వర్తిస్తాయి. అవి ఏదైనా అవ్వచ్చు. ఈ న్యూ రేషన్ కార్డు ఉంటే మాత్రమే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు వర్తిస్తాయి. అవి ఏదైనా కావచ్చు. పెన్షన్ కానీ, విద్యార్థులకు ఫీజు రిమర్మెంట్స్ కానీ, మరి ఏ ఇతర పథకాలు రావాలన్నా సరే రేషన్ కార్డు అనేది కంపల్సరీ చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలకు కూడా ఇది కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాలని తెలియజేస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే పథకాలు వస్తాయని చెప్పేసి గవర్నమెంట్ తెలియజేస్తుంది. అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేస్తుందండి. అది ఎప్పటిలోపు అంటే సంక్రాంతి కల్లా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వచ్చిందండి. దీనికి సంబంధించినటువంటి స్టార్టింగ్ డేట్ వచ్చి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 ఇది చివరి తేదీ. దీనికోసం అప్లికేషన్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. దీనికోసం మీరు నా యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే, నేను చేసి ఏ ఒక్క వీడియో అయినా సరే మీరు చూడవచ్చు. అదే కాకుండా న్యూ రేషన్ కార్డుకి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఏమేమి అప్లికేషన్స్ కావాలో అన్నది విషయం, ఏ డాక్యుమెంట్స్ కానీ, అర్హతలు అనేవి ఏమేమి ఉన్నాయని కూడా నేను తెలియజేస్తాను. దయచేసి మన ఛానల్ అనేది చూడండి. అయితే ఇక్కడ గత ప్రభుత్వం 6 అంచెల నిబంధనలు అనేది ఒకటి తీసుకొని వచ్చి, 6 అంచెల నిబంధనలు అంటే మీకు తెలుసు కదా, 300 యూనిట్లు కరెంటు దాటిన వాళ్ళు, కారు ఉన్న వాళ్ళు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, వీళ్ళకి ఏమైందంటే పథకాలు అనేవి వర్తించేటివి కాదు. అయితే ఈ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని ఏమి కూడా పరిగణలోకి తీసుకుని అనేసి వాళ్ళు చెప్పారు. అయితే దీని గురించి నేను పూర్తిగా జియో రిలీజ్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. అయితే ఇక్కడ ఒక విషయం అండి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా కానీ రేషన్ కార్డు మంజూరు చేసినట్లయితే కొద్దిగా ఇబ్బంది పడతారు. సో ఎందుకంటే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి చాలామంది కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డివైడ్ కాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ముందు మీరు అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డివైడ్ చేసుకున్న తర్వాత మాత్రం న్యూ రేషన్ కార్డుకి అప్లై చేయండి. దీనివల్ల మనకి రేషన్ కార్డు త్వరగా వస్తుంది. కొత్త రేషన్ కార్డు వస్తే మాత్రమే మీరు సంక్షేమ పథకాలకు అర్హులవుతారు. లేదంటే కుటుంబం మొత్తానికి కూడా మీరు పొందే అవకాశం ఉన్నా సరే రేషన్ కార్డు లేకపోతే మీరు పథకాలకి అనర్హులు. సో రేషన్ కార్డు అని ఖచ్చితంగా డివైడ్ చేయించుకోండి.